కోట్లకు పగడలెత్తాలన్న ఆశతో అడ్డదారులు తొక్కడం కామన్గా మారింది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయడం ఫ్యాషన్గా మారింది. హైదరాబాద్ సంధ్య శ్రీధర్ నౌరును ఫోర్జరీ సంతకాలతో మోసం చేసిన సాంబశివరావు వేధింపులు మాత్రం ఆపడం లేదు. సరికదా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు బాధితుడు శ్రీధర్రావుపై ఏకంగా మరో చీటింగ్ మహిళతో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలు గుప్పించారు. భూ లావాదేవీలతో మోసం చేసిన మాలా చౌదరి చేత తప్పుడు స్టేట్మెంట్తో చెప్పించి అడ్డంగా బుక్కయ్యారు. 2020లో సంధ్య అధినేత శ్రీధర్రావుకు భూస్థలాలు అమ్ముతామంటూ మోసం చేసి బెయిల్పై వచ్చిన మాలా చౌదరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇదికి మాలా చౌదరి చేసిన మోసం ఏంటి, అక్రమంగా ఎన్ని కోట్లు కొట్టేశారో రైట్. ఈ విషయంపై తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో ఉన్నారు. మహేందర్ రెడ్డి, ఒక్క సాంబశివరావు 1000 తప్పులు అనేటట్టుగా మొత్తం ఈ ఎపిసోడ్ ప్రెస్ మీట్ కావచ్చు, వీటన్నిటిపైన ఎవరైతే సాంబశివరావు మొన్న తనకు అనుకూలంగా తెచ్చుకున్న వారు ఉన్నారో వాళ్లకు ఇక్కడ చుక్కెదురుతున్న పరిస్థితి. ఇప్పటికే వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్న వాళ్ళు, తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు సైతం ఇప్పుడు పోలీసులకు అందుబాటులోకి వస్తున్నారు, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడానికి. దీంట్లో ఒక రకంగా ఇప్పటి నుంచో వాళ్ళు అబ్స్కాండింగ్లో కొంతమందిని పట్టుకోవడంలో కూడా సాంబశివరావు అయితే ఒక విధంగా హెల్ప్ చేశాడని చెప్పొచ్చు. ఇప్పటికే సాంబశివరావు ఇప్పటికే పెట్రోల్ బంక్ విషయంలో ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు, నమ్మించడానికి వీడియోలు చేశాడు. ఆ వీడియోల్లో ఏపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను తీసుకురావడంతో అటు ఏపీ నేతలతో ప్రతినిత్యం అక్కడ తిట్లు వాయింపులను తింటూనే ఉంటాడు. మరోవైపు పోలీస్ కేసు అయింది, పోలీస్ కేసు తప్పించుకోవడానికి ఇంకో కుట్ర పన్నాడు. ఇప్పుడు మొత్తంగా తను చేసిన తప్పును ఒప్పుకోకుండా తిరిగి ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరినీ కూడా నమ్మిద్దామని ఒక కళ్ళు కన్నాడు. ఆ రకంగా ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశాడు. కానీ ఎవరు కూడా, ఏ జర్నలిస్ట్ కూడా ఆయన మాటను విశ్వసించలేదు. మొత్తంగా ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్కు పూర్తిగా వ్యతిరేకంగానే అక్కడ వచ్చినటువంటి వార్తలు కనిపిస్తున్నాయి. సో ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్కు దాదాపు మరి ఎవరు స్పందన ఎలా ఉందో ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఆయన ఏదైతే ఇటు సంధ్యా కన్వెన్షన్ సంబంధించినటువంటి పెట్రోల్ బంక్ స్థలాన్ని తను ఫేక్ డాక్యుమెంట్లతో ఆక్రమించడం, ఆ ఫేక్ డాక్యుమెంట్లను సైతం ఇటు హెచ్పిసిఎల్కి ఇచ్చి అక్కడ లైసెన్స్ తెచ్చుకోవడం, ఆ స్థానంలో పెట్రోల్ బంకు మొత్తం నడపడం, దాన్ని ఇదేంటి ఇలా అక్రమంగా మీరు నిర్వహిస్తున్నారు, మేము లీజ్కి మీకు ఇచ్చింది లేదు అని అడిగితే నేను లీజ్కి ఇస్తాను మీకు అదని చెప్పి వాళ్ళ మాయమాటలు చెప్పుకోవడం, లీజ్ ఇస్తానని చెప్పేసి అడ్వాన్స్గా డబ్బులు సైతం అకౌంట్లోకి వేయించుకోవడం. సో ఇదంతా కూడా జరిగింది. దీన్ని మసిపూసి మామిడికాయ చేద్దామని ప్రయత్నం చేశాడు సాంబశివరావు. కానీ ఎక్కడ కూడా తన పప్పులు ఉడకలేదు. ఇటు ప్రెస్ క్లబ్ సాక్షిగా జర్నలిస్టులు కూడా ఎవరు ఆయన మాటలను విశ్వసించని పరిస్థితి కనిపించింది. సో ఆయన పెట్టినటువంటి వార్తలకు కొంతమంది పిఆర్ఓలను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తను మాట్లాడడం జరిగింది. సంబంధం లేని వ్యక్తులను దీంట్లోకి లాగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా మొదటి నుంచి ఈ వ్యవహారం అంతా కూడా గమనిస్తున్న వారంతా కూడా వ్యతిరేకంగా పూర్తిగా సాంబశివరావుకు వ్యతిరేకంగా చాలామంది కామెంట్లు అయితే పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలు లాగడంతో వైసీపీ నేతలంతా కూడా చీత్కరించుకుంటున్నారు ఇటు సాంబశివరావు పేరు అంటేనే. మరోవైపు సాంబశివరావు ఈ డిబేట్లలోనే ఏదైతే సత్యదూరం అనేటువంటి విషయాలను డిబేట్లలో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడుతున్నాడు. సినిమా హీరోలను, సినిమాకి సంబంధించిన వారిని లకారములతో వాళ్ళని తిడుతుంటాడు. ఎటువంటి సంబంధం లేని విషయాలు లాగుతుంటాడు. ఇప్పుడు తనకు గుర్తింపు రావాలి కాబట్టి తను చేసిన తప్పులోకి వైసీపీని సైతం లాగించే ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు మొత్తం ఒక ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఇంకేదో ఉన్న తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు మొత్తం జర్నలిస్టులు అందరూ కూడా తనకు మద్దతుగా ఉంటారని, తను చెప్పేటువంటి అబద్ధాలను నమ్ముతారని పూర్తిగా. కానీ టెక్నికల్గా ఎక్కడ కూడా తను చేసిందే అబద్ధం, తను చేసిందే మోసం అని జర్నలిస్టులంతా పూర్తిగా విశ్వసించిన పరిస్థితి కనిపించింది. ఆ రకంగా తాను ఇచ్చిన ఎవిడెన్స్లు ఏదైతే చూపించబోయాడో, తను ఏదైతే నమ్మాలని చెప్పేసి ఏదైతే ఇచ్చాడో దాన్ని జర్నలిస్టులకు అన్ని విషయాలపైన అవగాహన ఉంటుంది. అక్కడ సూటిగా ప్రతి విషయం పైన సాంబశివరావును ఇది ఎలా జరిగింది, ఇది ఎక్కడ కలిశారు, ఎందుకు జరిగింది, ఇవన్నీ అడిగితే మాత్రం వాటికి సమాధానం ఉండదు. ఏమైనా అంటే అప్పటికప్పుడు దాని కోపకృతుడై ఆ కోపాన్ని తెచ్చుకోవడం, మీకు అవకాశం లేదు మాట్లాడడం అంటూ అడిగిన వారిని ఆడడం. మరోపక్క ఎవరైనా సూటిగా దీనివల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా, ఇంకేముందా, మీరు చేసిందే తప్పిదం,
దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంత విలువైన జర్నలిస్టుల సమయం అంతా వృధా చేయడం, ప్రెస్ మీట్ సాక్షిగా పెట్టడం అనేది ఏంటి అనేది ప్రశ్నిస్తే దానికి కూడా సమాధానం అనేది రాకపోవడం, సంబంధం లేని వ్యక్తులను ఇప్పటికే ఆయా కేసులో దోషులుగా ఉన్నట్టు వారందరినీ కూడా దీంట్లో ఆ ప్రెస్ మీట్కు పిలవడం, వారి నుంచి ఇటు సంధ్యా సంస్థను మరోసారి సంధ్యా సంస్థకు నష్టం చేకూర్చేలా మరోసారి పేరు బదనాం చేసేలా వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ కూడా మొత్తం జనాలు ఎవరు నమ్మలేదు. అక్కడ ఉన్నటువంటి టెక్నికల్గా ఏదైతే పూర్తి ఆధారాలు ఏవైతే సంధ్య ఇప్పటికే అక్కడ చూపించిందో ప్రతి దానికి వాళ్ళు చెప్పే ప్రతి మాటకు ఎవిడెన్స్ ఏంటి అని దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇటు వీళ్ళే చూపించడంతో ఎక్కడ కూడా వారంతా వచ్చిన వారంతా కూడా నీళ్ళు నమ్మలారు. సో ప్రజలు కూడా ఎవరు విశ్వసించలేరు, ఇటు మీడియా ముఖ్యంగా జర్నలిస్టులే విశ్వసించలేరు. సో ఇంకోసారి ఒక జర్నలిస్ట్గా ఇంకోసారి ఆ ప్రెస్ క్లబ్కు రావడానికి కూడా ఆయన అనర్హుడు అనేటట్టుగా చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపించింది. సో ఒక్క తప్పిదాన్ని కప్పిపుచ్చడానికి, ఆ తప్పిదాన్ని బయటికి రాకుండా చేయడానికి, తనపై సానుభూతి తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు అయితే ప్రయత్నం అయితే చేశాడు. ఇటు ఇప్పటికే సంధ్యా సంస్థను మోసం చేశాడు, అటు హెచ్పిసిఎల్ను మోసం చేశాడు, ఇటు పోలీసులు కేసు పెడితే దానికి ఒక స్టే ఉందంటూ అదో చేసుకోవడం జరిగింది. తాను చేసిన తప్పిదాలను కప్పించుకోవడానికి ప్రెస్ మీట్ పెడతానని ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టాలని తప్పించుకోవడం, మరో రోజు ఏదో పెడుతున్నానని చెప్పడం, తాను పనిచేసినటువంటి ఛానల్లో ప్రసారం చేసుకోవడం తప్పితే ఏ ఒక్క జర్నలిస్టులు కూడా దాదాపు ఆయన ప్రశ్నించిన తీరైతే దానికి ఏదైతే ఉద్దేశంతో వచ్చాడో ఉద్దేశాన్ని పూర్తిగా మీరు మాట్లాడేది, మీరు టీవీ ఛానల్లో కూర్చొని వేదాలు చెప్తుంటారు, కానీ మీకు అనుకూలంగా మాట్లాడుకుంటారు, అవతల వాళ్ళని మాట్లాడించే అవకాశం ఉండదు. అలాంటిది ప్రెస్ క్లబ్లో సాగదు. అలాంటి ధోరణి అనేది ప్రెస్ క్లబ్లో ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయము, ఎంకరేజ్ చేయమని అక్కడ జర్నలిస్టులు కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఆయన షోలో, ఆయన ఒక ఛానల్లో పనిచేసిన షోలో ఏ రకంగా అయితే తన ఆధిపత్యం చూపించుకునే ప్రయత్నం చేస్తాడో, ఇక్కడ కూడా ప్రశ్న అడిగే వారిని ప్రశ్న అడగనీయకుండా ఇలా చేసే ప్రయత్నం చేశాడు. ఒక పిఆర్ ఏజెన్సీని పెట్టుకొని దాని వీడియోలు పెట్టడం జరిగింది. ఆ వీడియోలో ఉన్నటువంటి వాస్తవాలను ఏదైతే పూర్తిగా చూశారు, సంధ్యా సంస్థకు ఎలా మోసం జరిగిందో వారందరూ కూడా గ్రహించారు. ఆ వీడియోలో కామెంట్లు చూస్తే మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఎంత తప్పిదం ఎవరిది అనేది పూర్తిగా తేటతెల్లమైన పరిస్థితి కనిపించింది. సో ఒక తప్పు చేసి దానికి ఇటు పశ్చాత్తాపం కాకుండా తప్పు చేశానని ఆలోచన చేసుకుని లేదా దానికి తప్పుకు పరిష్కారం ఎత్తుక్కోకుండా తప్పు మీద తప్పు చేయడము, ఇటు సంబంధం లేని వారిని లాగడము, అందరి టైం వృధా చేయడము, ఇప్పటికే పెట్రోల్ బంక్ను మోసం చేయడం, పెట్రోల్ బంక్ సంస్థలను మోసం చేయడము, ఇవన్నీ కూడా చేయడం అనేది ఇప్పుడు సాంబశివరావుకు తనకు తాను విస్మరించుకోవాలి, తాను ఒకసారి ఆలోచించుకోవాలి, తను ఏ స్థాయిలో ఉన్నాను, ఇక్కడ ఏం చేస్తున్నాను అనే దానిపైన. సో మొత్తానికైతే ఎవ్వరు కూడా సాంబశివరావు చెప్పినటువంటి వాటలను, సాంబశివరావు చెప్పినటువంటి వివరణను ఎవరు కూడా ఎవరు కూడా విశ్వాసించలేదు, ఎవరు కూడా నమ్మడం లేదు. సో ఇప్పటికైనా చేసిన తప్పును పూర్తిగా అంగీకరించి దానికి మార్గాలు ఎత్తుక్కోవాలి. కానీ ఇంకా చేసిన తప్పు ఇంకా తను సమర్థించుకోవడం, తనకు సానుభూతి కోసం అంటూ రావడం, తనకు పేరు రావాలని సంబంధం లేని వారిని రాజకీయ రంగు పులమడం, ఇవన్నీ మానుకుంటే తనకు మంచిదని దాదాపు అందరూ కూడా తనకు సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రకంగా ఆయన పెట్టినటువంటి వీడియోలలో ఏదైతే ఆయన పొందుపరిచిన వీడియోలలో వస్తున్నటువంటి కామెంట్లు మనం చూడొచ్చు. కామెంట్ అనేది జన అభిప్రాయం. ఒక మనిషి పూర్తిగా విచక్షణతో అక్షరాలను టైప్ చేసి తన అభిప్రాయాన్ని మెన్షన్ చేస్తాడు ఏ కామెంట్లో అయినా. సో ఇక్కడ ఆ కామెంట్లు చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమైపోతుంది తాను ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు జనాలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇకపైన ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకో, చేసిన తప్పుదాన్ని ఒప్పుకో, చేసిన తప్పుకు పరిష్కారం ఎత్తుక్కో. కానీ జనాలను మభ్యపెట్టడం, రాజకీయ రంగులు పులమడం, ఇటు మొత్తంగా కూడా పార్టీల మధ్య చిచ్చు పెట్టడం, మనుషుల మధ్య చిచ్చు పెట్టడం, వ్యాపార సంస్థలకు ఇటు రాజకీయ నాయకులకు మధ్య సంబంధాలు అంటగట్టి వారి మధ్య దూరాలు పెంచడం, ఇవన్నీ కూడా మానుకుంటే మంచిదని జనాలు కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఆ రకంగా మరి ఇప్పటికైనా సాంబశివరావు మారతాడా లేక ఇలాంటి ధోరణి కొనసాగిస్తాడా చూడాలి. దాదాపు మెజారిటీ జనాలు మాత్రం ఇదెవరు నమ్మని వారంతా కూడా తనకు సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అవును మహేందర్ రెడ్డి, ఇలా ఈ తప్పుడు కేసులో లావాదేవీలో మోసం చేసిన మానవ్ చౌదరి చేతనైతే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు అయితే కరెక్ట్ అంటారు? మొత్తంగా మాలా చౌదరిని ఆ రోజు ఆయన తీసుకురాప్పటికే ఆమె కూతురు ఎవరి మీద కేసు అయితే అయిందో ఆమె కూడా హైడ్లో ఉండడం,
తప్పించుకుంటున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి ఆమె మొత్తం ఉన్న విషయం ఏంటి, తను ఏం చెప్పదలుచుకుంది అనే దానిపై అయితే తలా తోక లేకుండా అయితే తను రావడం జరిగింది. మీకు ఎక్కడ మీరు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదు కంటే మాకు అది ఉంది, మాకు ఇక్కడ టెక్నికల్ సమస్య వచ్చింది, మాకు అలా వచ్చిందని ఎవరైతే ఏ ఫ్రాడ్ కోసం అయితే నువ్వు డబ్బులు ఇచ్చావో, ఏ దానికోసం ఏ ట్రాన్సాక్షన్ కోసం అయితే డబ్బులు లావాదేవీలు జరిగాయో ఆ లావాదేవీలను పూర్తిగా తనకు అనుకూలంగా వాడుకున్నారు, పూర్తిగా అనుభవించేశారు. తిరిగి డబ్బులు అడిగితే వాళ్ళపైన వాడు ఇటు ప్రాపర్టీ ఇవ్వక డబ్బులు ఇవ్వక తిరిగి ఎవరైతే సంధ్యా సంస్థను మరోసారి సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇటు సాంబశివరావు అందరినీ ఏకీకృతం చేస్తున్నాను అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ సాంబశివరావు ఈ మాలా చౌదరి విషయంలో మాత్రం సంధ్యా సంస్థకు ఒక హెల్ప్ చేసిన వాడే అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళుగా వీరంతా కూడా తెర వెనుక ఉన్నవాళ్ళు ఇప్పుడు తెర మీదకి రావడంతో పోలీసులు ఇన్నాళ్ళు ఏదైతే కోసం అయితే ఎత్తుకుతున్నారో వాళ్ళు మరోసారి వచ్చారని ఇటు సంస్థ కూడా అభిప్రాయపడుతుంది. వాళ్ళపైన ఇప్పటికే పోలీసులు దాదాపు ఎత్తుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా ఎవరైతే బాధితులని అంటున్నారో వారందరూ కూడా ఇబ్బంది పెట్టిన సంధ్యా సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించిన వారందరినీ కూడా తాను ఒక గ్రూప్గా చేయడం అనేది ఇప్పటికే సంధ్యా సంస్థ కూడా చాలా సీరియస్గా ఉంది. ఒకవైపు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్ని మొత్తం కూడా ఒక విషయం ప్రచారం చేయడం, మరోపక్క సంబంధం లేకుండా ఏకవచనంతో ఇటు సంధ్యా సంస్థకు సంబంధించిన వారందరినీ పిలవడం, ఇంకా ముఖ్యంగా ఈ సంస్థకు కానీ ఈ సమస్యకు కానీ ఎటువంటి సంబంధం లేని ఏపీ ముఖ్యమంత్రి సతీమణి భారతి ఒక ఇండస్ట్రియలిస్టు మహిళా వ్యాపారవేత్తను భారతి అని లాగడం, అసలు ఎక్కడ పెట్రోల్ బంక్ వ్యవహారం, ఎక్కడ 1700 గజాలకు సంబంధించిన వ్యవహారం, ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారం, మొత్తం వాళ్ళని ఇందులోకి రావడం ఏంటి, దీనిపైన వైసీపీ నేతలు చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అటు వ్యాపారాలు కేవలం తనను పట్టించుకోవాలి, వైసీపీ నేతలు తనని పట్టించుకోవాలి, తనని ఇంకా హైలైట్ చేయాలి అని వాళ్ళు రాకున్నా, కానీ వైసీపీ నేతలు ముఖ్య నేతలు మాత్రం అసలు నేను పట్టించుకోవడమే లేదు. కేవలం కార్యకర్తలు మాత్రం ఎప్పుడెప్పుడు సాంబశివరావు చేసిన దానికన్నిటి కూడా కౌంటర్ గట్టిగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. So yes sir. Right. Thank you, Mahinder. Thanks for the live updates.